హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 3. సో బిఫోర్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో లెంత్ అయితే 22 minutes. సో ముందే చెప్పేస్తున్నా. అండ్ ఇందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఏం లేదు. అండ్ ఎందుకు అలా అంటున్నా అంటే ఇది రెగ్యులర్ ట్రెక్కింగ్ లాంటిది అయితే కాదు. ఎందుకంటే ఇది ఒక ఫారెస్ట్ ట్రెక్కింగ్, అందులో స్నో ఉంటుంది. కొంత దూరం వెళ్ళాక మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ యొక్క ఫుట్ ప్రింట్స్ చూడొచ్చు. సో ఈ ట్రక్ ఎక్స్పీరియన్స్ వేరు, ఇప్పటివరకు జరిగిన ట్రక్ ఎక్స్పీరియన్స్ వేరు. సో అందుకే ఇక్కడ ఎక్కడైనా ఇన్ఫో ఇవ్వడానికి ఏం లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే అంత ట్రక్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే ఉంటుంది. సో నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. అందుకే ఇది వారల్గా కాకుండా విజువల్గా ఏముందని చూపించడానికి ఈ టైం అనేది ఇంత అయింది, 22 minutes. సో మీరు 22 minutes కదా ఏం చూస్తాం అనుకుంటే నేనేం చేయలేను, స్కిప్ చేస్తాం గట్ట అనుకుంటే ఏం చేయలేను. బట్ ఇది వన్ టైం అయినా చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఎంత ఎక్స్పీరియన్స్ అయ్యానో అది ద సేమ్ థింగ్ మీకు అంత ఆ విధంగా చూపించాలని అనుకుంటున్నాను అనమాట. సో దయచేసి వీడియో స్కిప్ చేయరు, అలాగే అట్లీస్ట్ వన్ టైం అయినా చూస్తారని అనుకుంటున్నాను. కమింగ్ టు ద డే 3, అందరూ అయితే 19 kilometers ట్రక్ అయితే రెడీ అయిపోయారు. యాక్చువల్ 16 kilometers, బట్ నైట్ స్నోఫాల్ పడడం వల్ల అది 19 kilometers అయింది. అంటే వేరే పాత్రను తీసుకెళ్తున్నాను కాబట్టి 3 kilometers ఎక్స్ట్రా అవుతుంది. అండ్ లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తారు, చపాతీ ఆలు కర్రీ. ఇంకోటి ఏంటంటే మా మ్యూల్ బ్యాగ్, ఇగోండి ఇవే మా మ్యూల్ బ్యాగ్స్. అంటే గుర్రం వచ్చి తీసుకెళ్తుంది. సో ఓన్లీ బ్యాక్ ప్యాకే క్యారీ చేస్తాం. అంటే ఏంటంటే లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, ఏవైనా తినే ఐటమ్స్ లైక్ స్నాక్స్, డేట్స్, ప్రోటీన్ బార్స్ ఇలాంటివి బ్యాక్ ప్యాక్స్లో పెట్టేసాం. అండ్ నిన్న నైట్ అయితే ఇక్కడ దేవతాల్లో మాకు స్లీపింగ్ బ్యాగ్స్ ఇచ్చారు. అవి అంత కంఫర్ట్ లేవు, అంటే అందరికి అలవాటు ఉండవు కదా. సో నేనేం చేశానంటే దాన్నే మొత్తం ఓపెన్ చేసి అదొక బ్లాంకెట్లా కప్పేసుకున్నాను అనమాట. సో పర్లేదు, ఈరోజైనా బన్నేకొండలో ప్రాపర్గా పడుకోవాలి. ఇంకా అది కాకుండా నిన్న నైట్ నేను సునీల్ అందరూ పడుకున్న తర్వాత యూట్యూబ్లో గజ్జల సౌండ్ వీడియో ప్లే చేసి అన్ని టెంట్స్ దగ్గర ప్లే చేసాం. కొందరు భయపడ్డారు, బట్ బయటికి చెప్పట్లేదు ఎవరంటే ఎవరని అలా చిన్న ఫన్ అవుతుంది. సో ఇదే ట్రక్ లీడ్ మాకు గైడెన్స్ ఇస్తున్నారు, ఎలా వెళ్ళాలి ఏంటి వెళ్ళాలి. సో అంటే జాగ్రత్తలు చెప్తున్నారు, అందరూ ముందు వెళ్ళిపోకండి, ఎవరైతే వెనక్కి ఎవరు ఉంటారో వాళ్ళ కోసం కూడా వెయిట్ చేయండి అని చెప్పి. సో వెళ్ళే ముందు, ట్రక్ స్టార్ట్ చేసే ముందు గైడెన్స్ ఇస్తున్నారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. థర్మాకోల్స్ లాంటి స్నో. చెప్పండి. ట్రక్ లీడర్ గని. సో ఒక 2-3 kilometers రీచ్ అయిన తర్వాత ఇది ఒక సమిట్, చిన్న సమిట్ అనమాట, బ్రేక్ తీసుకోవడానికి. ఆల్రెడీ అందరూ బాగా అలసిపోయారు. అండ్ మా టీఎల్ కూడా ఇదే ఇంకా లాస్ట్ బ్రేక్, మళ్ళీ లంచ్కి ఆగుతాం, అంతవరకు ఇంకా ఆగమని చెప్పి ముందే చెప్పేశాడు. అండ్ మీరు నడాలంటే నడచ్చు, లేదంటే ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడే చెప్పియండి. ఎందుకంటే ఇక్కడ నుంచి సమ్ రోడ్ పాత్ ఉందట. సో డైరెక్ట్గా బన్నేకొండకి తీసుకెళ్ళిపోతారు. బట్ వన్స్ ఇది క్రాస్ అయిన తర్వాత నేను డ్రాప్ అవుతాను, ఇంకా నన్ను నడలేనంటే మాత్రం వాళ్ళు ఏం చేయలేరని చెప్పి చెప్తున్నారు. సో ఈ పాయింట్లో ఇన్ కేస్ మీరు ఇంకా డ్రాప్ అయిపోతారంటే ఇక్కడ డ్రాప్ అయిపోండి. సో ఇక్కడ నుంచి వాళ్ళు రోడ్ పాత్లో బన్నేకొండకి తీసుకెళ్ళిపోతారు. ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు ట్రక్ ఫర్ 16 or 17 kilometers. ఎంత సైలెంట్గా ఉందో చూసారా, ఎవరూ లేరు. ఈ ఫారెస్ట్లో మేమే ఉన్నాం. అక్కడక్కడ స్నో ప్యాచెస్,
అక్కడక్కడ చిన్న సౌండ్స్, ఆ దూరంగా మన సునీల్. గని భయ్యా, సారీ గని. వావ్ గని, యో యో. ఇది సెకండ్ హాల్ట్. ఫస్ట్ హాల్ట్ ఒక పీక్ పాయింట్ తీసుకున్నాం కదా, ఇది సెకండ్ అనమాట. ఎవరైతే రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, అంటే అందరూ మ్యాక్సిమం తీసుకున్నారు, ఎవరు లేరని కాదు. అండ్ ఇది వచ్చే దారిలో చిన్న, అంటే ఒక దేవుడిలాగా పెట్టి చిన్న టెంపుల్ టైప్లో ఇది ఉందన్నమాట. చిన్నది, చాలా చిన్నది. చూడండి, స్నో ప్యాచెస్ కూడా కాదు, ఇది ఫుల్ ఇంకా కంప్లీట్గా మొత్తం కవర్ అయిపోయింది స్నోతోనే. హోల్ మొత్తం మౌంటైన్ అంతా స్నోతోనే కవర్ అయిపోయింది. కానీ నా యొక్క కోరిక మాత్రం తీరిపోయింది. ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న స్నోని ఈరోజు చూసేసాను. హిమాలయస్ చూసారా? హిమాలయస్ మన పక్కనే. కానీ సూపర్ అసలు.
19 కిలోమీటర్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇనీషియల్గా 1 ఇంచ్, తర్వాత 2 ఇంచ్, అలాగే ఇప్పటికీ 5 ఇంచ్ డెప్త్తో స్నో ఏరియా వస్తుంది. ఇంకా వెళ్ళే కొద్ది ఇంకెంత వస్తుందో కానీ. బట్ సునీల్ ఇప్పుడు చెప్తున్నాడు బ్రహ్మతల్లాట ఇంత వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేదట. సాగర్ నువ్వు మిస్ అయిపోయావరా సాగర్. చూసారా సాగర్ మా షూ అంటే చూడు ఎంత దిగిందో. అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ ఉంటుంది డెప్త్. ఈజీగా నిజంగా సునీల్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా పర్లేదో నాకు అనిపిస్తుంది. నాకున్న కోరికని తీర్చేశాడు స్నో ఫాల్ ఎక్స్పీరియన్స్ అండ్ స్నో ఎక్స్పీరియన్స్ని. నిజంగా స్టార్టింగ్లో అసలు ఏమనిపించలేదు కానీ వచ్చే కొద్దీ ఇంకా 5 సెంటీమీటర్స్ వరకు డెప్త్ ఉన్న స్నో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంత దిగుతుంది. ఆ పక్కనే హిమాలయాస్. సూపర్బ్ ఎక్స్పీరియన్స్. సాగర్ రాలేదు కానీ మిస్ అయ్యాడు బాబు. వాట్ సునీల్? all that, then eventually you will extreme levels will be like you'll start hallucinating. You'll see dead people. Dead people? Like hallucinate. Okay. You will feel like your grandmother came and told, "Hey, come here. Oh. Warm tent. I'll make you tea or something like that." సో ఆఫ్టర్ 12 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ తర్వాత మాకు ఒక లంచ్ ప్లేస్లో ఆపారు. ప్లేస్ కాదు ఇది, చుట్టూ ట్రీస్ ఉంటాయి అండ్ ఎక్కడైతే స్నో లేదో అక్కడ కూర్చొని లంచ్ చేసాడమే. మొత్తం స్నో. నిన్నటికి అసలు ఈరోజుకి ఎంత మారిపోయిందంటే నా ఎక్స్పీరియన్స్ ఫుల్ చేంజ్ అయింది. నిన్న ఇంత చిన్న స్మాల్ ప్యాచెస్ చూస్తున్నా అంత ఎక్సైట్ అయ్యాను, బట్ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే షో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాత చిన్న వాటర్ స్ట్రీమ్ వస్తుంది. స్నో బ్రిడ్జ్ కనిపిస్తుందా? సో ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోతున్నాం. చూడండి, అక్కడ మా వాళ్ళు ఎవరో ఫొటోస్ తీసుకుంటున్నారు. చూసారా ఈ అందాల్ని? వావ్, లుక్స్ లైక్ ఏ వావ్.
థ్యాంక్ యూ సునీల్, మళ్ళీ చెప్తున్నా నీకు థ్యాంక్ యూ. సో స్నో బ్రిడ్జ్ దగ్గరికి, కానీ నిజంగా సునీల్కి అయితే నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చేది కాదు తను ప్లాన్ చేయకపోయి ఉంటే. స్నో బ్రిడ్జ్ విత్ మౌంటైన్స్, స్మాల్ వాటర్ స్ట్రీమ్, నైస్, ఆసమ్. तो ऐसा थोड़ा ना होता है कि बच्चा हो गया तो फिर रोमांस होता है हमेशा. चलो 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 चलो, कमान कमान कमान. ఇప్పుడు మీరు చూస్తున్న ఫుట్ ప్రింట్ ఏదో తెలుసా? బేర్వి. చిన్న బేర్ అనుకుంటా, అలా అటు వెళ్తుంది. వీడియోలో చూసినవైతే ఆ ఫుట్ ప్రింట్స్ ఖచ్చితంగా బేర్వే. ఇవి మాత్రం సమ్ బర్డ్ అనమాట, అది మాత్రం పక్కా. ఎందుకంటే ఆ బర్డ్ ఫ్రంట్ కాల్ అనేది కొంచెం సూదుగా ఉంటుంది, అది నేను అప్పుడప్పుడే చూశాను, సేమ్ అలాంటిదే. ఇది ఇంకేదో ఫుట్ ప్రింట్, కానీ అంటే ఫారెస్ట్ కాబట్టి చాలా ఎనిమల్స్ ఉన్నాయి. అందులో లెపార్డ్వి, బేర్వి అయితే మా ట్రక్ లీడ్ గుర్తుపడుతున్నాడు, రిమైనింగ్వి తెలియట్లేదు. Awesome. Ice cola, they're making ice cola. Enough. How is it? Fresh. अरे టైం ఆల్రెడీ 5:40 అయిపోయింది. ఫారెస్ట్ అంతా ఆల్రెడీ చీకటి అయిపోయింది అనమాట. ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు ఉండిపోయారు. ఇద్దరు కాదులే, అంటే ఇద్దరి కోసం ఒక 10 మంది ఉన్నాం. ఎందుకంటే ఈలోపు ఏమైనా అటాక్ చేస్తే మళ్ళీ ఇబ్బంది కదా అని చెప్పి. ఎందుకంటే మేము వచ్చేటప్పుడే చాలా ఫుట్ ప్రింట్స్ చూసాం అనమాట, లెపార్డ్వి, బియర్. సో అందుకే కొంచెం ఎందుకని రిస్క్ అని చెప్పి కొంచెం ఎక్కువ మంది ఉన్నాం వెనకతల. బట్ ఏంటంటే మీరు వీలైన మాత్రం ట్రక్ అనేది త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. లేదు మేము ఫిట్గా చేయలేము అనుకుంటే దేవతాల నుంచి డైరెక్ట్గా బండికొండకి మీరు వెళ్ళిపోండి, అదే బెస్ట్. ఎందుకంటే మీరు ఇన్ కేస్ డిసెంబర్లో వస్తే మాత్రం ఇది ఫుల్గా స్నోతో ఉంటుంది, అసలు మామూలు కాదు. నాకైతే నచ్చింది ఎక్స్పీరియన్స్, బట్ మీకు అది నచ్చుతుందో లేదో నాకు తెలీదు. అండ్ సెకండ్ ఇంకోటి ఏంటంటే మన వల్ల వేరే వాళ్ళు ఇంపాక్ట్ అవ్వకూడదు కదా. సో మేము టోటల్ 28 మెంబర్స్, అందులో ఇద్దరి కోసం ఒక 10 మెంబర్స్ వెనక్కి ఉండిపోవాల్సి వచ్చింది. సో మిగతా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, అక్కడ వెహికల్ మా కోసం వెయిట్ చేస్తుంది అనమాట అది. సో మీరు ట్రక్ అయితే ఓకే మేము చేయగలం, వీ హ్యావ్ స్టామినా అనుకుంటే మాత్రం చేయండి. చూడండి అసలు నైట్ టైం మాకైతే వచ్చి చాలా భయం వేస్తుంది అసలు, ఎటు నుంచి ఏదో వస్తుందో అని. సో ఫైనల్గా 19 కిలోమీటర్స్ ట్రక్ చేసిన తర్వాత మాకు ఫైనల్గా ఒక రోడ్డు కనిపించింది. ఇప్పుడు ఇంతవరకు మంచు చెట్లతోనే ఉన్నాము, ఇప్పుడే జస్ట్ ఒక రోడ్డు అలాంటిది ఒకటి చూస్తున్నాం అనమాట. ట్రెక్ ఎక్స్పీరియన్స్ ఎలాగొన్నది మాటల్లో చెప్పలేం, బట్ ప్రాపర్గా ఫిట్ అన్న వాళ్ళే రండి. లేదు మేము ట్రక్ చేయలేము అనుకున్న వాళ్ళైతే దయచేసి దేవరతాల నుంచి బండికొండకి మీరు వెహికల్ వెళ్ళిపోండి. ఎందుకంటే టెంపరేచర్ కానీ అటు ఇటు అయితే 16 కాస్త 19 కిలోమీటర్స్ అయిపోతుంది. సో మీకు అంత
మీరు డైలీ ఫిట్గా ఉంటే పర్లేదు. మన వంశీ బ్రో లాగా, మన వంశీ బ్రో ఫ్రమ్ హైదరాబాద్. ఫిట్గా ఉంటే పర్లేదు, లేదంటే డ్రాప్ అయిపోండి. సో ఇప్పుడు ఈ వెహికల్ నుంచి మనము బనేకొండకి వెళ్తాం. ఈ వెహికల్ కాదు, ఇంకో వెహికల్ వస్తుంది. ఆ వెహికల్లో బనేకొండకి వెళ్తాం. ఇట్స్ సో డిఫికల్ట్ రైట్. అది సో టెంపో అయితే సెండ్ చేశారు. ఇక్కడ నుంచి బనేకొండకి 3 కిలోమీటర్స్ ఈ టెంపోలో వెళ్తాం. అక్కడ మళ్ళీ సేమ్ మనకి దేవరతాల్లో ఎలాగైతే కాటేజెస్ ఇచ్చారో సేమ్ అలాంటి కాటేజెస్. బాగుంది, నాకైతే నచ్చింది. అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎవరైతే స్నో లవర్స్ ఉంటారో, ఆ ట్రక్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా నచ్చుతుంది. అండ్ 19 కిలోమీటర్స్ అంటే ఓకే, అంటే నాకైతే అంత అనిపించలేదని అనలేను, బట్ ఇన్ బిట్వీన్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు టెంట్కి వెళ్ళాక మిగతా అప్డేట్స్ ఇస్తాను.